దానికి నన్ను ఆవిష్కర్తగా పిలిచినందుకు థ్యాంక్ యూ. నాకు హరీష్ గౌడ్ ఖమ్మం మహబూబాద్ అంటే పక్కనే, పెద్ద దూరమేం కాదు. తను గాలి లేని చోట కనుకుంటా నాకు లఘు రాయమని నా దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ టైం అలా పరిచయం నాకు. బహుశా లఘు పంపుంటాడు అనుకున్నాను, నేను లఘు చెప్పుకుంటాడు. రాశాను, పంపాక నేను ఏం రాశాను అర్థం కాలేదని చాలామందితో చదివి అర్థం చేయించుకున్నాడు ఆయన. అది తర్వాత నన్ను కూడా అడిగాడు, సార్ పొగిడారా తిట్టారా సార్ అన్నాడు. లేదు పొగిడాను, నువ్వు అడిగిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే పొగిడారని చెప్పారు సార్. నాకైతే అర్థం కాదు. సరే ఏం చేస్తాం బాబు, నా డిఎన్ఏ అట్లాంటిది అని చెప్పాను. సరే జోక్సే పార్ట్. ఇప్పుడు వంక తాడుకి వస్తే దానికంటే ఇందాక ఆ వంక అని రఘు అన్నాడు, కానీ ఇది వంక లేని తాడు, ఏ వంక పెట్టాల్సిన అవసరం లేని తాడు. అంటే ఈ కవిత్వానికి సంబంధించి, అంటే ఒక తీర్పు కవిత సంబంధించి నేను 3 కోణాల్లో చూడాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలాగంటే ఇప్పుడు ఎవరి గురించి వాళ్ళు రాసుకోవడం అనేది ఒకటి, రెండోది ఇందులో కవిత్వం, మూడోది పాలిటిక్స్. అంటే ఇటువంటి కవితల్లో స్పష్టంగా పాలిటిక్స్ ఉంటాయి. సరే, మొదటి అంశం అంటే ఎవరి గురించి వాళ్ళు రాసుకోవడం. ఎవరి గురించి వాళ్ళు రాసుకోవడం అనేది అంటే వెంటాడే కళలు వెనకబడ్డ కులాలు అని ఏదైతే ఒక సంకలనాన్ని జూలూరి గౌరీశంకర్ తీసుకొచ్చాడో, దానికి ముందు మాట నేను గౌరీశంకర్ కలిసి రాశాను. దానికి కూడా అదే సంగతి. తర్వాత మా ఇద్దరి పేర్లు వాడు పెట్టాడు కానీ నేను రాయలేదు అంటుంటాడు గౌరీశంకర్. అంతా వాడే రాశాడు, తిట్టేది ఉంటే వాడినే తిట్టండి అంటుంటాడు గౌరీశంకర్. నిజానికి కూడా అందులో ఏంటంటే ఆ సకలం మొత్తం కూడా ఎవరి గురించి అంటే అన్ని కులాల వాళ్ళు ఎవరి కులం గురించి వాళ్ళు రాసుకోవడం అనేది. అంటే అప్పటికి అంటే ఈ ఎస్సీలో ఉన్న 2 సెక్షన్స్ అంటే మాల మాదిగల మధ్య విపరీతంగా ఫైట్ నడుస్తున్నటువంటి కాలం అది. అప్పుడు నా అలాంటి నేను మాదిగలకి సైడ్ తీసుకున్నాను. ముందు మాట కూడా మాదిగలకు సైడ్ తీసుకునే ఉంటుంది. అందరూ అంటే నేను కూడా నా క్యాస్ట్ గురించిన పోయం, పెద్ద పోయం అందులో రాశాను. అందరూ అదే రాశాను. అంటే అప్పటికి ప్రధానంగా నేను అంటే సహానుభూతి గురించి ఎవరైనా రాయొచ్చు అని నేను వాదిస్తున్న టైంలో సతీష్ చంద్ర ప్రధానంగా లేదు అలా కుదరదు, ఎవరి వేదన వాళ్ళే రాసుకోవాలి అనే ఒక వాదనని తీసుకొచ్చారు. దాని మధ్య ఆ రెండింటి మధ్య కూడా చాలా స్ట్రగుల్ నడిచింది. అంటే ఎవరి వేదన వాళ్ళే రాసుకోవాలా, సహానుభూతి కూడా రాయొచ్చా అనేది ఒక చర్చ జరిగింది. నేనైతే ఇప్పటికి కూడా నేను సహానుభూతి కూడా చాలా గొప్పది కవిత్వంలో అని నమ్ముతాను. అంటే ఇప్పుడు అది తను గౌడ్ కూడా తన గురించి తన కులం గురించి తాను రాసుకోవడం దీర్ఘ కవిత. ఇందులో అంటే తన గురించి తను రాసుకోవడం వల్ల ప్రతివాడు ఎవరైనా కావచ్చు, కవులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ కులం గురించి వాళ్ళ కులంలో ఉన్న వేదన కష్టాలు కన్నీళ్ళ గురించి రాసుకోవడం వల్ల అది ఇతరులందరికీ తెలుసు. అట్లా ఒకళ్ళకి పరస్పరం ఎక్స్చేంజ్ అవుతాయి. నిజానికి తెలియదు మనకి, ఏదో అనుకుంటాం కానీ ఫలానా అంటే ఫలానా వాళ్ళు ఫలానా పని చేస్తారు, ఫలానా కులం కనుక ఫలానా పని చేస్తారు అని అనుకుంటాం కానీ వివరాలు ఏమి మనకు తెలియదు. ఇప్పుడు అది కానీ అంత తీరిక కూడా లేదు ఎవరికి. ఫలానా కులం వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవడానికి లేదు, ఆ అవసరం కూడా అనుకోవట్లేదు. అయినప్పటికీ అంటే సామాజిక కోణంలో చూస్తే అట్లా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఇటువంటివి నెరవేరుస్తాయి. పైగా అంబేద్కర్ చెప్పినట్టుగా అంటే ఇమ్మీడియట్ పైన ఉన్న వాళ్ళతో కింది వాళ్ళు ఘర్షణ పడాలి అనే నేపథ్యంలో దానికి కూడా ఎవరి గురించి వాళ్ళు రాసుకోవడం అనేది పనికి వస్తుంది, అందులో సందేహం లేదు. ఆ కోణంలో గౌడ్ చేసిన పనిని మిగతా వాళ్ళందరూ కూడా చేయాలని అనుకుంటే వెంటాడే కళలు వెనకబడ్డ కులాలకి అనుబంధమైనటువంటి రచనలు ఇంకా రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కవిత్వం. సర్వసాధారణంగా దీర్ఘ కవితల్లో కవిత్వం ఉండదండి. ఎందుకంటే ఒక విషయాన్ని చాలా ప్రొలాంగ్డ్గా చెప్పడం కనుక ఎప్పుడైతే ప్రొలాంగ్డ్గా చెప్పామో అందులో కవిత్వం అనే ఇంగ్రీడియంట్ పోతుంది. బ్రీఫ్ చేసి దాన్ని జిప్ చేసి దాన్ని మనం చిన్నగా చేసినప్పుడు మాత్రమే కవిత్వం చిక్కగా అందులో పడుతుంది. కానీ ఎప్పుడైతే దాన్ని సాగదీసామో పోతుంది. చాలా దీర్ఘ కవితలు హ్యాండ్ ఏమన్నా 1-2 ఉన్నాయో తెలియదు. కానీ నిజానికి అంటే దీనికి సంబంధించినట్టు కొంతవరకు ప్రొలాంగ్డ్గా రాసినప్పటికీ చిక్కగానే ఉంది. ఇందులో కవిత్వం ఉంది. కవిత్వం ఉండడమే కాకుండా ఇంకోటి ఏంటంటే మనతో పాటు
ట్రావెల్ చేయించాడు. అంటే మామూలుగా నేను లిక్కర్ తీసుకోను, కానీ కళ్ళు మా అంటే మా సొంత ఊరు పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వస్తుంటారు, నేను కళ్ళు తాగుతాను. అది కూడా అకేషనల్గా ఆ ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే. అట్లా అంటే కళ్ళు తాగడం తెలుసు, అది తెచ్చే పులి క్రేన్ పులి తెలుసు, కానీ దాని వెనక ఉండే ప్రాసెస్ ఏది, ఏమేమి జరుగుతుంది, ఎట్లా కళ్ళు మనకిచ్చిన గ్లాసులోకి వస్తుంది అనే విషయం తెలియదు. అంటే ఇందులో ఆ ప్రాసెస్ అంతా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. కళ్ళుకి సంబంధించిన అనేక విషయాలు నాకు ఈ దీర్ఘ కవిత చదవడం వల్ల తెలుసు. ఆయన దాన్ని కవిత్వంగా చెప్పాడు, అంటే నాకు నచ్చే భాషలో చెప్పాడు. ఆ రకంగా అంటే దీర్ఘ కవితలో ఉండేటటువంటి కవిత్వం లోపం అనేది దాన్ని పరిహరించుకోగలిగాడు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా విషయాలు అంటే ఏమేమి పనిముట్లు ఉంటాయి, దాన్ని ఏ రకాలైన కళ్ళు ఉంటుంది, ఏ టైంలలో ఎట్లా తీస్తే అది మొత్తం కూడా పోయిటిక్గా చెప్పుకున్నాను. నిజంగానే అంటే చాలామందికి అనేక లిక్కర్స్లో కళ్ళు మీద ఒక అదనపు గ్లామర్ ఉంటుంది. అది ఎందుకు మరి నాకు తెలియదు, కానీ చాలామంది పెద్ద పెద్ద బ్రాండ్లు తాగేవాళ్ళు కూడా కళ్ళు పట్ల చాలా ప్రేమగా ఒక మోహంతో ఉంటారు. అది బహుశా నాకు కూడా అది ఉండుంటుంది, అదేదో అందుకే నాకు అది బాగా నచ్చింది. ఆ ప్రాసెస్ అంతా చెప్పుకొచ్చాడు. ఈ రెండు, అది కవిత్వం ఉంది, దాంట్లో తన వేదనకి సంబంధించి అంటే ఎక్కడెక్కడ పెయిన్ ఉంటుంది, ఎక్కడెక్కడ గౌడ కులాన్ని ఏమేమి అంటారు, ఎక్కడెక్కడ వేదన పడతారు వాళ్ళు అనేది కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే కేవలం ఓన్లీ ప్రాసెస్ కళ్ళు తీయడం అట్లాంటివి చెప్పడమే కాకుండా దాని వెనక ఉండే పెయిన్ కూడా తన కవిత నిండా చెప్పుకుంటూ వచ్చాడు. అది కూడా నచ్చింది. ఇకపోతే మూడో విషయం అంటే పాలిటిక్స్ అన్నప్పుడు అంటే బీసీలు, గౌడాస్ బీసీ నిజానికైతే అంటే మన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా లేదా తెలంగాణలో చూసుకుంటే బీసీలో గౌడాస్ కొంచెం చాలా బలమైన ఆర్థికంగా సామాజికంగా బలమైన శక్తిగా చెప్తారు అన్నమాట. అయినప్పటికీ బీసీలంతా కలిస్తేనే ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, మనందరికీ కలిసి ఆ బీసీల్లో ఉన్న కులాలన్నీ కలిస్తే ఉంటుంది అనేది దాన్ని చాలా చోట్ల చివరికి వచ్చేసరికల్లా పోయంలో చివరికి వచ్చేసరికల్లా కూడా కొంచెం ఎక్కువ డిస్కస్ చేశాడు ఆ విషయాన్ని. అందరూ కలవాల్సిన అవసరం ఉంది, అప్పుడే రాజ్యాధికారం మనకి దక్కుతుంది. దానికి మరి బీసీలంతా కలుస్తారా లేదా, కలిస్తే గౌడవలు ఏమవుతారు అంటే గౌడవలు పవర్ఫుల్ కనుక అందరూ కలిస్తే మాకు అధికారం దక్కుద్ది అనే ఆశ కూడా బహుశా హరీష్ గౌడ్ ఉండి ఉండవచ్చు కానీ ఎవరికి అధికారం వచ్చినా సరే బీసీలంతా కలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని తన పోయం ముగింపులో హరీష్ చెప్పాడు. అది జరిగితే బాగుంటుంది, నేను కూడా అది కోరుకుంటున్న వ్యక్తిని కోరుకుంటున్న మనిషిని. బీసీలంతా ఏకమైతే నిజానికంటే ఏదో ఓట్లు మావి సీట్లు మీవి ఇట్లాంటి డైలాగులు ఉన్నాయి కదండి, నిజం కూడా. కానీ కొంచెం ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్గానే నేను భావిస్తూ వస్తున్నాను. నాకు దూరదర్శన్కి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది, కానీ తను సాధ్యం అవుతుంది అనే ఒక ఆశాభావాన్ని కూడా హరీష్ గౌడ్ తన పోయంలో చివరిలో చెప్పాడు. అయితే బాగుంటుందని నేను కూడా వస్తున్నాను. మొత్తంగా అంటే ఇటు ఎవరి వేదన వాళ్ళు చెప్పుకోవడము, పాలిటిక్స్, అదేవిధంగా కవిత్వం ఉండడం అనేటటువంటి మూడు అంశాల మేలు కలయికగా ఈ ఒక్కతాడు ఉండడం అనేది మంచి నీరా తాగినట్లు ఉంది అని చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఒక నేపథ్యం కూడా బలంగానే ఉంది. ఎవరిని ఆవిష్కరిస్తే బాగుంటుంది అని అంటే వెంటాడే కళలకు ముందు మాట అనే మంట పెట్టినటువంటి ఎవరైనా దాదాపు ప్రసన్న క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎంత చర్చ అనేటువంటి దారి తీసింది అనేది మనకు తెలుసు. స్వీయానుభూతి, సహానుభూతి అనేటువంటి బాగా ఈ వెంటాడే కళలు వచ్చిన తర్వాత 2 దశాబ్దాల తర్వాత సమూహం అనేటువంటి ఒక కవిత సంకలనం వచ్చింది. వెంటాడే కళలు అనేటువంటిది ఒక కుల వృత్తికి సంబంధించినటువంటి జీవన చిత్రణ అయితే, సమూహం అనేటువంటిది ఆ కుల వృత్తులు రాజ్యాధికార దిశగా ఎట్లా ప్రయాణించాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి స్వరం వినిపించింది. ఈ మధ్యలో మీరందరూ గమనించారో లేదో చాలామంది కవులు ఇప్పుడు చిన్న కవితలు అనేటువంటిది కాకుండా తమ వృత్తికి సంబంధించినటువంటి దీర్ఘకావ్య రచనల్లోకి వెళ్ళినారు. అంటే ఆ రోజు రాసినటువంటి ఆ ఒక్క కవితతో సంతృప్తి పడకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని, తమ కుల వృత్తిని మొత్తంగా ఒక విధంగా తమ స్వీయ ఆత్మ కవితాత్మక
దీర్ఘ కవితగా మలుచుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటీవల వచ్చినటువంటి వనపట్ల సుబ్బయ్య గారి అసిపై కూడా అదే దారిలో ఉన్నది, చాలా బలమైనటువంటి ఒక దీర్ఘ కవిత. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఆవిష్కరింపజేసుకుంటున్నటువంటి ఈ వంకతాడు కూడా ఆ పరంపరను కొనసాగిస్తున్నటువంటి బలమైనటువంటి ఒక కవిత సంపుటి. అయితే వెంటాడే కళలు వచ్చినప్పుడు ఇంత సామాజిక రాజకీయ పరమైనటువంటి ఉద్యమ ఉధృతి లేదు. ఈరోజు మాత్రం బయట చాలా ఆ ఉద్యమ ఉధృతి అనేటువంటిది కనబడుతుంది. ఇప్పుడు కవిత్వంలో కూడా ఆ ఉధృతిని స్వీకరించవలసినటువంటి సమయం ఉన్నది అనేటువంటిది తెలుసుకోవచ్చు. అదేవిధంగా మామిడి హరికృష్ణ గారు కూడా ఈ ముఖ్యంగా హరీష్కు వెన్నుదన్నుగా నిలబడినటువంటి పెద్దన్న, వీరి చొరవతోటే ఇక్కడ ఈ సభ జరుగుతుంది ఈరోజు. అందుకని హరికృష్ణ గారు మాట్లాడితే బాగుంటుంది.